మనం పవర్టీ ఇండెక్స్ లో తీసుకుంటే సెంట్రల్ కంటే కూడా స్టేట్ తక్కువ ఉంది. 2014 నుంచి 19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు 11.77% నుంచి 12.31% పవర్టీ లైన్ తీసుకెళ్తే, జగన్ గారు ఇన్స్పైట్ ఆఫ్ కరోనా 2 సంవత్సరాలు కరోనా వచ్చినా గానీ 6.06 కిందకి వచ్చేసాం, విచ్ ఈస్ లెస్ దాన్ నేషనల్ యావరేజ్. సో ఇక్కడ జరిగింది ఏంటి, పేదలు ఆర్థికంగా పైకి వచ్చారు. సో ఇది ఎలా జరిగింది, సంక్షేమ పథకాల వలన కాదండి. ఏం చెప్తున్నాయి లెక్కలు, ఇదే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన లెక్కలు. ఒక 3 రోజుల క్రితం ఏం చెప్పింది, ఆంధ్రప్రదేశ్ లో 18 లక్షల మంది ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళు పెరిగింది అని చెప్పారు. ఎలా జరిగింది, మళ్ళీ వెనక్కి వెళ్తే జిఎస్డిపి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు గారి టైంలో 8.73 లక్షల కోట్లు ఉంటే, ఇవాళ రోజున అంటే 1 ఇయర్ బ్యాక్ 2023 మార్చి నాటికి 13.18 లక్షలు ఉంది. ఆర్బిఐ కానివ్వండి లేకపోతే వరల్డ్ బ్యాంక్ కానివ్వండి ఏం ప్రొజెక్ట్ చేస్తున్నాయి, 2023-2024 కి 16.22% తోటి ఇండియా విల్ బి ద హైయెస్ట్ పర్సంటేజ్ ఇన్ జీడిపి గ్రోత్ అంటుంది. ఏ విధంగా వచ్చింది అని మళ్ళీ మనం వెనక్కి వెళ్ళి లెక్కేసుకుంటా ఉంటే, ఎందుకోసము అని చెప్పి అంటా ఉంటే, ఇక్కడ జరుగుతున్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచి కానివ్వండి లేకపోతే వేరియస్ డెవలప్మెంట్ పారామీటర్స్ లో చూసుకుంటే, ఎక్స్పోర్ట్ ఇండెక్స్ లో ఎక్కడో 12వ స్థానంలో 13వ స్థానంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఈ 4 సంవత్సరాల్లో 5వ పొజిషన్కి వచ్చింది. అంటే ఎక్స్పోర్ట్స్ పెరుగుతున్నాయి. ఎక్స్పోర్ట్స్ పెరగడం అంటే ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ పెరిగినాయి. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఎక్కడ పెరిగినాయి అండి, మాట్లాడితే మా చంద్రబాబు నాయుడు గారు ఏం చెబుతారంటే కియా అంటారు, దానికి మిగిలిన వాళ్ళందరూ భజన చేస్తారు. కానీ శ్రీ సిటీ సెజ్ అని ఒకటి ఉంది, అందుట్లో ఒక 600 పైగా యూనిట్లు ఈ 4 సంవత్సరాల్లో వచ్చినాయి. కొబెల్కో, ఇసుజు లాంటి కంపెనీలు వచ్చినాయి. భారతదేశంలో మొత్తం ప్రొడ్యూస్ అయ్యే ఏసీలు 100 అయితే ఆ 100లో 14-15 వచ్చి శ్రీ సిటీ నుంచి ప్రొడ్యూస్ అవుతున్నాయి అనే విషయం కన్వీనియంట్ గా మనం మర్చిపోతాం. అలాగే డెవలప్మెంట్ పారామీటర్ లో రోడ్లు లేవు అంటున్నారు. నేను ఒకటి గ్యారంటీగా అడుగుతానండి, రోడ్లు చంద్రబాబు నాయుడు గారి హయాంలో వేస్తే కరెక్ట్ గా 2-3 సంవత్సరాలకే రోడ్లు పాడైపోయినాయి అంటే దాని క్వాలిటీ స్టాండర్డ్స్ ఏంటండి? సరే, ఇదే కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుంది, 2900 కిలోమీటర్ల నేషనల్ హైవేస్ ఆంధ్రప్రదేశ్ లో వేయగలిగామంటుంది. మరి సరే ఓకే, కేంద్ర ప్రభుత్వం బడ్జెట్సే డబ్బులే అనుకుందాం, కానీ ల్యాండ్ యాక్విజిషన్ కి డబ్బులు సర్టన్ పర్సెంటేజ్ ఆఫ్ షేర్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ వేసుకోవాలి. సో ఇవన్నీ కన్వీనియంట్ గా ఎక్కడికక్కడ మర్చిపోతూ ఉంటారు చాలా మంది. అట్ ద సేమ్ టైం భారతదేశంలో ఏ రాష్ట్రానికి కూడా లేనటువంటి 3 ఇండస్ట్రియల్ కారిడార్లు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 3వ సాధించుకొచ్చారు. దీని వలన 2 సెజ్లు రాబోతా ఉన్నాయి. తర్వాత భారతదేశంలో ఉన్న 16 రాష్ట్రాలు పోటీ పడితే ఫార్మా సెజ్కి 1 మనం సాధించాం. సో ఎట్ ద సేమ్ టైం ఇంకా మనం మాట్లాడుతూ ఉంటే